వాళ్ళు నేను 2వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది కీర్తనలు 15వ అధ్యాయం ఇంకా 5 వచనాలు. కీర్తనలు 15వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడాడు, నీ ప్రస్తుత పర్వతం మీద నివసింపదగిన వాడాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి నన్ను అనుసరించు, హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు నల్లతో కొండంలాడు, తన శరీరానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు. అతని దృష్టికి నీచుడ సైడు, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగిన మాట తప్పడు, తన ధర్మము వాడికి అడు. నిరపరాధిని చరిత్రక లంచము పుచ్చుకున్నాడు, ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూ కలిగించబడ్డాడు. కంఠసవాక్యాలు 5. కీర్తనలు 8వ అధ్యాయం వచనం. నీ చేతికి పని మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. కీర్తనలు 23వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కీర్తనలు 73వ అధ్యాయం 16వ వచనం. ఆయనను దీనిని తెలుసుకోవాలని ఆలోచించినప్పుడు. కీర్తనలు 107 5వ వచనం. ఆకలి దప్పుచేత వారి ప్రాణము వారిలో తొమ్మిదలము. కీర్తనలు 127 మొదటి వచనం. కీర్తనలు 127 5వ వచనం. కీర్తనలు 127 4వ వచనం. యవ్వన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బలమంటి వారు. థ్యాంక్ యూ.